శీర్షిక మర్రి చెట్టు నీడ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. పొలం పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఎండవేడికి అలసిపోయిన వాళ్ళు, ప్రయాణికులు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. రామయ్యకి ఆ మర్రి చెట్టు అంటే చాలా ఇష్టం. అది తన పొలానికి నీడనివ్వడమే కాకుండా ఎన్నో పక్షులకు ఆశ్రయం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రామయ్య ఆ చెట్టు కింద కూర్చొని చల్లటిగాలిని ఆస్వాదించేవాడు. ఒకరోజు గ్రామంలో కొత్త సర్పంచ్ వచ్చాడు. అతను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం రోడ్లు వెడల్పు చేయాలని, కొత్త భవనాలు నిర్మించాలని అనుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగా మర్రి చెట్టును కూడా తొలగించాలని అనుకున్నాడు. రామయ్యకి ఈ విషయం తెలిసి చాలా బాధ కలిగింది. అతను సర్పంచ్ దగ్గరికి వెళ్లి, సార్, ఈ మర్రి చెట్టు ఎన్నో సంవత్సరాల నుండి మా గ్రామానికి నీడనిస్తోంది. దీన్ని తొలగించకండి అని వేడుకున్నాడు. సర్పంచ్ మాత్రం వినలేదు. ఇది అభివృద్ధికి అడ్డుగా ఉంది. దీన్ని తొలగించాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు. రామయ్య గ్రామస్తులందరినీ పిలిచి మర్రి చెట్టు గురించి చెప్పాడు. అందరూ కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్లి చెట్టును కాపాడమని కోరారు. గ్రామస్తుల ఐక్యతను చూసి సర్పంచ్ మనసు మారింది. సరే, మీరందరూ ఇంతగా కోరుతున్నారు కాబట్టి ఈ చెట్టును వదిలేస్తాను. కాని మీరు రోడ్ల నిర్మాణానికి సహకరించాలి అని చెప్పాడు. గ్రామస్తులందరూ సంతోషించారు. మర్రి చెట్టును కాపాడుకున్నందుకు రామయ్య ఎంతో సంతోషించాడు. ఆ రోజు నుండి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. మర్రి చెట్టు నీడలో గ్రామస్తులంతా ఆనందంగా జీవించారు. ముగింపు: ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు. ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. శీర్షిక మర్రి చెట్టు నీడ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. పొలం పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఎండవేడికి